అందరికీ నమస్తే అండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారుగా ఇప్పటి వరకు 35 సార్లు క్యాబినెట్ భేటీ జరిగింది. సగటున ప్రతి నెల 3 సార్లు క్యాబినెట్ భేటీ జరుగుతూనే ఉంటుంది. ఇందులో సుమారుగా 20 సార్లకు పైగా క్యాబినెట్ భేటీల్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు మంత్రులకు ప్రత్యక్షంగానో పరోక్షంగానో కౌన్సిలింగ్ ఇస్తూనే ఉన్నారు, క్లాసులు పీకుతూనే ఉన్నారు, సీరియస్ అవుతూనే ఉన్నారు, అలర్ట్ చేస్తూనే ఉన్నారు. అయినా మంత్రుల్లో మార్పు రావట్లేదు. పర్టికులర్గా కొంతమంది మంత్రుల్లో మార్పు రావట్లేదు. వాళ్ళ సేఫ్ జోన్ వాళ్ళు చూసుకుంటున్నారు. మాకు పదవి ఉంది, పదవిని అనుభవిస్తున్నాము అనేటట్టు చూసుకుంటున్నారు తప్ప అసలు పార్టీకి ఏం కావాలి, ప్రభుత్వానికి ఏం కావాలి, సీఎం గారు తమ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది చాలామంది మంత్రులు పట్టించుకోవట్లేదు. ఈవెన్ నిన్న కూడా జరిగిన క్యాబినెట్ భేటీలో సీఎం గారు కొంతమంది మంత్రుల విషయంలో చాలా సీరియస్ అయ్యారు. నిజానికి మంత్రుల పేర్లు అయితే చెప్పలేదు, నువ్వు అని టార్గెట్ చేయలేదు, కానీ అందరినీ కలిపి జనరల్గా కొన్ని వర్డ్స్ వాడారు. కానీ ఇది ఎవరికి తగలాలో వాళ్ళకి తగిలింది. అసలు చంద్రబాబు నాయుడు గారి భయం ఏంటి, ఆయన ఎందుకు అంత అప్రమత్తంగా ఉన్నారు, సో ఈ మంత్రుల్లో ఉన్న భయం ఏంటి, వాళ్ళు ఎందుకు అంత అభద్రతతో నలిగిపోతున్నారు అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుంటే 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొన్ని చేశారు, కొన్ని మంచి చెడు అంతా చేశారు. సో చేసిన మంచిని చెప్పుకోవడంలో ఫెయిల్ అయ్యారు. అప్పుడు వాళ్ళు చేసిన ఎన్ఆర్ఈఎస్ వర్క్స్ కావచ్చు, మెటీరియల్ కాంపోనెంట్ ద్వారా చేసిన రూరల్ డెవలప్ అండ్ ఈ పంచాయతీరాజ్లో సీసీ రోడ్లు వేయడం, డ్రైన్లు కట్టడం, అటువంటి వర్క్స్ కావచ్చు, చంద్రన్న బీమా లాంటి పథకాలు కావచ్చు, రంజాన్ తోఫా, సంక్రాంతి కానుక లాంటివి కావచ్చు, కొన్ని సంక్షేమ పథకాలు ఇస్తూనే డెవలప్మెంట్ కూడా చేశారు. రాజధాని పోలవరం విషయంలో కొంత పురోగతి సాధించారు. కానీ వీళ్ళు చేసిన మంచిని చెప్పుకోవడంలో ఫెయిల్ అయ్యారు. అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాగా అగ్రెసివ్గా సోషల్ మీడియాను వాడుకొని కొన్ని ఫేక్ ప్రచారాలను జనంలోకి బాగా తీసుకువెళ్ళింది. పింక్ డైమండ్ అయితేనేమి, అప్పట్లో 2019కు ముందు పింక్ డైమండ్ అనే ఫేక్ ప్రచారం, అలాగే 37 మంది సిఐలకు కమ్మ వాళ్ళకి డిఎస్పీలుగా ప్రమోషన్ ఇచ్చేశారు అనే ఒక ఫేక్ ప్రచారం, అండ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బాబాయ్ వివేకానంద రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారే చంపించారనే ఫేక్ ప్రచారం, ఇటువంటి ఫేక్ ప్రచారాలు జనంలోకి విస్తృతంగా వెళ్ళాయి. అప్పుడు వాటిని టీడీపీలో ఉన్న మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ తిప్పి కొట్టలేకపోయారు పాపం. ఆ అనుభవాలు చంద్రబాబు నాయుడు గారిని ఇంకా వేధిస్తున్నాయి, అవి ఇంకా గుర్తుకొస్తున్నాయి. అందుకే ఆయన పదే మీటింగ్స్లో కూడా బాబాయిని మేమే చంపేశామన్నారు, ఇప్పుడు ఎవరు చంపారో తెలిసిందని పదే చెప్తుంటారు. అంటే ఆ ఫేక్ ప్రచారాలని తిప్పి కొట్టలేదే అనే బాధ, ఆవేదన చంద్రబాబు గారిలో ఉంది. సో ఇప్పుడు అది రిపీట్ అవ్వకూడదు. ప్రజలు అధికారం ఇచ్చారు, 164 సీట్లు కట్టబెట్టారు, వైసీపీకి 11 సీట్లే ఇచ్చారు. సో వైసీపీ నమ్ముకున్నది ఫేక్ ప్రచారాల మీద, ఫేక్ పాలిటిక్స్ మీద. ఆ ఫేక్స్ జనంలోకి విస్తృతంగా వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత మంత్రులది. అందుకే జిల్లా స్థాయిలో కొంతమందికి బాధ్యత ఇచ్చారు, రాష్ట్ర స్థాయిలో కొంతమందికి బాధ్యతలు ఇచ్చారు, వర్గాల వారీగా కొంతమందికి బాధ్యతలు ఇచ్చారు, ఇలా చాలా చూశారు. కానీ చాలామంది మంత్రులు సేఫ్ గేమ్ ఆడుతున్నారనమాట. మాకెందుకు, ఈ పదవి ఒక 2 ఏళ్ళు ఉండొచ్చు, 2.5 ఏళ్ళు ఉండొచ్చు, లేదా 5 ఏళ్ళు ఉండొచ్చు, ఆ తర్వాత ప్రభుత్వం ఉంటే ఉండొచ్చు, పోతే పోవచ్చు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మమ్మల్ని టార్గెట్ చేయొచ్చు, మేము సంపాదించుకున్నదంతా కక్కించవచ్చు, లేదా రోజులు మారితే మేమే మళ్ళీ ఆ పార్టీలోకి వెళ్ళాల్సి రావచ్చు, సో మాకెందుకు ఈ పరిస్థితి అని కొంతమంది మంత్రులు సేఫ్ గేమ్ ఆడుతున్నారు. సో వాళ్ళ మీద చంద్రబాబు నాయుడు గారి ఫోకస్ అంతా ఉందన్నమాట. సాధారణంగా చంద్రబాబు గారి మీద, లోకేష్ గారి మీద ఎవరైనా వ్యక్తిగత విమర్శలు చేస్తే ఒక స్థాయి వరకు చూసి చూడనట్టు వదిలేస్తారు, సర్లే రాజకీయాల్లో ఇవన్నీ కామన్ అని వదిలేస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎవరైనా వ్యక్తిగత విమర్శలు చేస్తే, జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఎవరైనా కామెంట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు మైండ్లో పెట్టుకుంటారు. ఆయన రాడికల్ సిస్టంలో ఆయన మైండ్లోకి ఎవరైనా ఒక పర్సన్ నెగిటివ్గా వెళ్ళాడంటే మాత్రం ఆయన చేతికి అధికారంలోకి వస్తే ఆ పర్సన్ని విపరీతంగా టార్గెట్ చేస్తారు, చాలా దారుణంగా టార్గెట్ చేస్తారు. అది ఊహించడానికి కూడా భయం అనమాట. సో ఆ పరిస్థితి కొంతమంది మంత్రులకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారి పొరపాటున మళ్ళీ అధికారంలోకి వస్తే వాళ్ళు బలవుతారు, రాజకీయంగా గాను పర్సనల్గా గాను ఇబ్బందులు పడతారని తెలిసి మాకెందుకు, మాకేదో పదవి ఉంది, మా జిల్లాల్లో మా నియోజకవర్గాల్లో మేము పెత్తనం చేస్తున్నాం, సంపాదించుకుంటున్నాం, వచ్చే ఎన్నికలకు కూడబెట్టుకుంటున్నాం అనేటట్టు కొంతమంది ఉన్నారు. వాళ్ళ శాఖలకు సంబంధించి లాబింగ్లు చేసుకోవడం, పైరువీలు చేసుకోవడం, పనులు చేసుకోవడం, వాళ్ళ నియోజకవర్గాల్లో కొంతమంది మంత్రులు అయితే ఇతర నియోజకవర్గాల్లో వేలు పెట్టడం, ఇలా ఎక్కువయ్యాయి అన్నమాట. ఇప్పుడు ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ఒక సీనియర్ మంత్రి, మనం మొన్న ఒక వీడియోలో చెప్పుకున్నాం,
ఆయన జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్న 5 ఏళ్ళు నిజంగా టీడీపీకి వెనుదనుగా నిలబడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద పోరాటమే చేశారు. అధికారంలోకి వచ్చాక ఆయన చేస్తున్న పని ఏంటి? జిల్లా మొత్తాన్ని ఆయన కబలించేస్తున్నారు. ఇతర నియోజకవర్గాల్లో కూడా వేలు పెట్టి, కాలు పెట్టి, తలపెట్టి, విషయాల్లో తలదూర్చి, వివాదాలు చేసి, ఎమ్మెల్యేలకు సంబంధం లేకుండా తనే పోస్టింగ్లు వేయించుకుంటున్నారు, పదవులు వేయించుకుంటున్నారు. రీచ్లన్నీ కూడా ఆయన కంట్రోల్లోనే ఉంటున్నాయి. ఆయన ఎవరికి నచ్చితే వాళ్ళకి వేస్తున్నారు. దానివల్ల ఆ జిల్లా మొత్తం డిస్టర్బ్ అవుతుంది. పార్టీ పరంగా జిల్లా డిస్టర్బ్ అవడమే కారణంగా అక్కడ వైసీపీని కూడా పెద్దగా అంటే వైసీపీని టార్గెట్ చేసిన పరిస్థితుల్లో వైసీపీ వాళ్ళతోనే కొంత ఏదో ఉంది. అది సో ఆ పక్కన జిల్లాలోనే, ఉత్తరాంధ్రలోనే ఆ పక్క జిల్లాలోనే మరో మంత్రి గారు, కొత్త మంత్రి, ఫస్ట్ టైం ఎమ్మెల్యే. ఆయనకు విషయ పరిజ్ఞానం తక్కువ, పాలిటిక్స్లో అగ్రెసివ్గా దూకుడుగా వెళ్ళే స్వభావం కాదు, ఏదో అడపాదడపో అప్పుడప్పుడు మాట్లాడుతుంటారు. ఆయనకు తెలిసో తెలియకుండా ఆ నియోజకవర్గంలో కొంత జరుగుతోంది, కొంత నెగిటివ్ వస్తుంది. ఆ కమ్యూనిటీ మొత్తానికి ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు. సో వాళ్ళ ఫాదర్ మీద కొంత యాంటీ ఉంది నియోజకవర్గంలో, అది జిల్లా మొత్తం స్ప్రెడ్ అవుతుంది. అలా చూసుకుంటే రాష్ట్రం మొత్తం మీద రాయలసీమ నుంచి ఇటు ఉత్తరాంధ్ర వరకు మధ్యలో కూడా కొంతమంది మంత్రులు ఆడుతున్న సేఫ్ గేమ్ కారణంగా, వాళ్ళ పదవికి న్యాయం చేయట్లేదనే కారణంగా చంద్రబాబు నాయుడు గారిలో తీవ్రమైన ఆగ్రహం ఉందన్నమాట. సో దీనికి సొల్యూషను మంత్రుల చేతుల్లోనే ఉంది. ఎందుకంటే దాదాపుగా 13 నెలలు అవుతుంది. ఇంకా ఈ పదవులు వాళ్ళకి ఇంకో 12 నెలలు, అంటే అందరినీ మార్చేస్తారని చెప్పలేం, కానీ కొంతమందిని ఎనీ టైం కొంతమందిని మార్చేయచ్చు. చంద్రబాబు గారు పదే ఎన్నిసార్లు చెప్తారు? సో కొంతమందికి వాళ్ళ శాఖ మీద పట్టు వచ్చింది, కొంతమంది ఏదో మంచి చేయాలని ప్రయత్నిస్తున్నారు, కానీ వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టడంలో ఫెయిల్ అవుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికైనా పర్యటనకు వెళ్తుంటే ముందుగానే వీళ్ళు అప్రమత్తం అవ్వడంలో ఫెయిల్ అవుతున్నారు. ఇలా ఇవన్నీ చంద్రబాబు గారిని కొంచెం ఇబ్బంది పెడుతున్నాను అన్నమాట పార్టీని. సో అందుకే ఆ మంత్రులు ఎవరు అనేది తెలుసు. వీలైతే నేను కూడా నెక్స్ట్ వీడియోలో నాకున్న లిమిటేషన్స్ చూసుకొని ఏ మంత్రి ఫెయిల్ అయ్యారు, ఏ మంత్రి గారి మీద చంద్రబాబు నాయుడు గారు అసంతృప్తిగా కోపంగా ఉన్నారనేది కూడా నెక్స్ట్ వీడియోలో నేను జాగ్రత్తగా ప్రజెంట్ చేసే ప్రయత్నం అయితే చేస్తానన్నమాట. థ్యాంక్ యూ.